వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ వ్లాగ్ చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ సండే 19th అండ్ టైం వచ్చేసి 1 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. సో బ్రేక్ఫాస్ట్ చేసి హెడ్ బాత్ చేసి ఇప్పుడే వచ్చాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ వ్లాగ్ అప్లోడ్ చేసే టైంకి నేను ట్రిప్కి వెళ్ళేసి వచ్చేసి ఉంటాను. వెళ్ళబోయే ట్రిప్కి నేను ఎలా ప్యాక్ చేసుకుంటానో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు అసలు ప్యాకింగ్ చేసుకునేటప్పుడు వీడియో తీద్దామంటే టైం సరిపోలేదు. ఏదో ఫస్ట్ టైం ప్యాకింగ్ అనమాట అది. అందుకే ఏమేమి తీసుకున్నా అన్ని చెత్త అన్నీ పెట్టేసుకున్నా. సో అప్పుడు సరిగ్గా నేను ఈ ప్యాకింగ్ వీడియో చేయలేకపోయా. సో ఇప్పుడు ట్రిప్కి ప్యాకింగ్ వీడియో ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ రెడీ, బట్ స్టిల్ నేను ఏమేమి తీసుకెళ్తున్నానో మీకు చూపించాలని ఉంది అంతే. సో సాయి నేను మాల్దీవ్స్ తర్వాత ఒక మంచి పెద్ద ట్రిప్ వెళ్తున్నాం అంటే ఇదే. సో వీఆర్ గోయింగ్ టు కూర్గ్. వావ్, అయాతనా అని చాలా ఇష్టమైన రిసార్ట్. సో జూన్ 22 సాయి బర్త్డే. ఐ నో అక్కడ కంప్లీట్లీ ఇప్పుడు రెయిన్ ఫాల్ అనమాట. కూర్గ్ ప్లేస్లో చాలా వర్షాలు ఉంటాయి ఈ టైంకి. సో స్టిల్ మేము వెళ్తున్నాం బికాజ్ వీ వాంట్ టు ఎంజాయ్ రెయిన్. నేనైతే కంప్లీట్లీ ఆ నేచర్ వైబ్స్ తీసుకోవాలని వెళ్తున్నా బికాజ్ నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు రీల్స్ చూస్తున్నా వాటర్ ఫాల్స్ రాగానే ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్తూ ఉంటా. చూడాలి మొత్తానికి ఆ ప్రాపర్టీ అంతా ఎలా ఉండబోతుంది. ఆబ్వియస్లీ అక్కడ రెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. మేము వెదర్ యాప్లో చెక్ చేసాం. లైక్ 24 hours అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. ఈ రెయిన్స్ లోనే ఆ ప్లేస్ ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాం అనమాట. బికాస్ రెయిన్స్ ఎక్కువ పడితేనే అక్కడ వాటర్ ఫాల్స్ హెవీగా ఉంటాయి. సో ప్యాకింగ్ అయితే ఏం అవ్వలేదు. జనరల్లీ ట్రిప్స్ కి నేను ఎలా ప్యాక్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను అంటే అంత పెద్ద ట్రావెల్ బ్లాగర్ అయితే కాదు. బికాస్ నేను ఓన్లీ మాల్దీవ్స్ వెళ్ళా, చిన్న తిరుపతి ఈ ట్రిప్స్ వెళ్ళినాం అంతే. యాక్చువల్లీ ఈ ట్రిప్ చాలా ఎక్సైటెడ్గా ఉంది బికాస్ సాయి బర్త్డే కాబట్టి. సో లెట్స్ సీ. నేను బ్యాక్ టు బ్యాక్ అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ప్యాకింగ్ వ్లాగ్ వచ్చేసాయి, తర్వాత బస్ జర్నీ. సో మేము బస్లో వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ టైం ఎవర్ ఫ్లైట్లో వెళ్ళా, ట్రైన్లో వెళ్ళా ఒకసారి, అండ్ వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళాం, ఫ్లైట్లో వెళ్ళాం. బట్ ఏసీ బస్ అయితే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలే. ఫస్ట్ టైం విత్ సాయి బస్లో వెళ్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ కూడా. లైక్ స్లీపర్ బస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు లోపల, లైక్ ఎవ్రీథింగ్. ఐఎమ్ మచ్ ఎక్సైటెడ్. మొత్తానికి 5 days అయితే ట్రిప్ అనుకుంటున్నాం. ఇంకా అది ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇంకా ఇప్పటికైతే తెలీదు. సో 5 daysకి సంబంధించిన థింగ్స్ అన్ని ఇప్పుడు నేను ప్యాక్ చేసుకోవాలి. దట్ ఈస్ మై బ్యాగ్. సో లెట్స్ సీ. టైం 2 అవుతుంది. వర్షం చాలా పడుతుంది ఆఫ్టర్నూన్. 1 hour ఏం చేశానంటే దీస్ ఆల్ థింగ్స్ ఇంకా సదరడమే అవుతుంది. ఇంకా టైంకి సదురుతానో లేదో అర్థం అవ్వట్లేదు. సో మెనీ థింగ్స్ నేను ఎలా ప్యాక్ చేసుకుంటానో చూపిస్తాను. సో నాకు అంత సరిగ్గా పర్ఫెక్ట్ ఫోల్డ్ చేయడం అయితే రాదు. మా మమ్మీ అంటది, సరిగ్గా బట్టలు మడత పెట్టడం రానప్పుడు అన్నీ బట్టలు ఎందుకు కొనాలి అని. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, చాలా బెస్ట్. ఒక చిన్నగా అంటే ఫోల్డ్ చిన్నగా చేసుకోవడము. లైక్ కొంతమంది ఫోల్డ్ చేస్తే అవి ఐరన్ చేసినట్టు ఉంటాయి. అందరికన్నీ స్కిల్స్ ఉండేగా, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ఇది చూసారా, చాలా బాగుంది డ్రెస్. సో ఈ డ్రెస్ నాకు ప్రీతి కౌంటర్ నుంచి వచ్చింది. లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ ఎవరు పంపించారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని. బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది ఈ డ్రెస్. సో బాగుందంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసింది. నాకు ఇలాంటి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి డ్రెస్సెస్ నాకు పంపించినందుకు. సో వన్ మోర్ బ్లాక్ వన్, ఇది కూడా చాలా ప్రిటీ ఉంది. డ్రెస్ వేసుకొని పిక్చర్ పెట్టినప్పుడు అందులో తప్పకుండా నేను వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. నేను ఏది అంత ఈజీగా ప్రమోట్ చేయను. నాకు చాలా నచ్చితేనే ఐ విల్ గో అండ్ అప్రోచ్ దెమ్. సో మీ వర్క్ నాకు నచ్చింది, ఐఎమ్ రెడీ ఫర్ కొలాబరేషన్ అని చెప్తాను. సో తన వర్క్ అయితే నాకు చాలా నచ్చింది. షీ ఈజ్ సో స్వీట్ కూడా. సో చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇవన్నీ వేసుకున్నప్పుడు పిక్చర్స్ పెడతాను, అప్పుడు చూడండి. ఇప్పుడైతే నీట్గా మడత చేసుకోవాలి. సో లిప్స్టిక్ పెట్టుకున్నా, కొత్త లిప్స్టిక్ ట్రై చేసా అనమాట. బాగుంది, ఇందాకే వచ్చింది. సో అది ఓపెన్ చేసి ఇప్పుడే ట్రై చేసా. ఇక్కడ వరకు వచ్చింది ప్యాకింగ్. ఇందాకే ఒక గిఫ్ట్ ప్యాక్ వచ్చింది అనమాట. సో కిందికి వెళ్ళి చూడ్డానికి వెళ్ళా. వేర్ ఇస్ ద గిఫ్ట్ ప్యాక్. యాక్చువల్లీ సాయికి ఓవరాల్ 3 to 4 గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నా. 3 గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఒకటి ఉంది. సో టైం దొరికితే లైక్ పిక్చర్స్ అన్నీ కలిపి ఒక మంచి క్రియేటివ్ థింగ్ చేద్దాం అనుకున్నా. సో అందుకే ఈ పిక్చర్స్ ఫ్రేమ్ చేయించాను. బట్ ఇట్స్ టూ లేట్, చాలా లేట్ వచ్చేసాయి ఈ పిక్చర్స్.
ఇంత ప్రిటీ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఈ పిక్చర్స్ అన్నీ నాకు చాలా నచ్చాయి. బట్ సాయి బర్త్డేకి ఇవ్వలేకపోతున్నా. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఆబ్వియస్లీ ప్రతి బర్త్డేకి నేను నా చేతితో చేసింది ఏదైనా ఇద్దామని అనుకుంటా. బట్ స్టిల్ ఈసారి టైం లేకపోయింది. బికాస్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి ట్రిప్కి షాపింగే సరిపోయింది. సో మేబీ బర్త్డే అయిపోయాక మంచి థింగ్ చేసి ఇస్తాను ఈ పిక్చర్స్ అన్నీ కలిపి. స్టిల్ ఇంకా సేమ్ యాజ్ టీజ్ అలానే ఉంది, ఏం ప్యాకింగ్ అవ్వట్లేదు. టెన్షన్గా ఉంది బికాజ్ 6:30కి బస్ ఉంది. మేము 5:30కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఈ చిన్న బ్యాగ్ ఉందా, ఈ చిన్న బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ చిన్న క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి సాయి క్యారీ చేస్తున్నాడు. ఈ పెద్ద బ్యాగ్ లైక్ ఏదో అబ్రాడ్ వెళ్ళే బ్యాగ్ ఉంది కదా, నేను ఈ బట్టలన్నీ పెట్టుకోవాలి. అండ్ సాయికి అక్కడ వెళ్ళాక బర్త్డే రోజు డెకరేషన్కి ఐటమ్స్ పెట్టుకోవాలి అండ్ సాయి గిఫ్ట్స్ పెట్టుకోవాలి. ఆ బ్యాగ్లో సాయికి తెలియకుండా సాయి గిఫ్ట్స్, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుంటున్నా. ఇదైతే బ్రాండ్ న్యూ డ్రెస్. సో ఇది ఐ గెస్ అన్లిమిటెడ్లో తీసుకున్నా. ఎందుకో నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. అండ్ ఇలా స్కర్ట్ మోడల్ నాకు ఏది లేదు. సో నేను ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. కొన్ని బట్టలకైతే ట్యాగ్స్ అన్ని ఇప్పుడే తీస్తున్నా, అంత బ్రాండ్ న్యూ. సో ఈ టాప్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా, చాలా బాగుంది టాప్. సో ఇలా హై నెక్ టాప్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే ఇది నచ్చి ఆర్డర్ పెట్టేసి. అండ్ ఆల్సో చీప్ అండ్ బెస్ట్. ఈ బ్లాక్ టాప్ ఇది వచ్చేసి నేను ఆజియో నుంచి తీసుకున్నాను. సో ఈ క్రాప్ టాప్ లాగా వచ్చింది, లైక్ ఇంత పైకి వచ్చింది. ఎవ్రీథింగ్ ఓవరాల్ క్లాత్ కూడా అంతా చాలా బాగుంది. బట్ నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. సో మేబీ ఇది నేను రిటర్న్ పెట్టేస్తా. సో ఇక్కడే ఉంచుతున్నా. ఇలాంటి షార్ట్స్ నేను ఆర్డర్ పెట్టాను అమెజాన్లో, చాలా అంటే చాలా వర్తి. ఇవి ఎందుకు యూస్ఫుల్ అంటే ఈ డ్రెస్ ఉంది కదా, సో కైండ్ ఆఫ్ దీస్ డ్రెస్సెస్, ఈ డ్రెస్సెస్ మన నీ బిలో లెంత్ వరకు ఉంటాయి. సో దట్ టైం మనము అదేంటి లోపల పాయింట్ వేయని అవసరం లేదు. సో ఇలాంటి షార్ట్స్ వేస్తే చాలా కంఫర్టబుల్గా, మనకి లెగ్గిన్ వేయాల్సిన అవసరం లేదు ఇలాంటి టాప్స్కి. సో ఇలాంటి షార్ట్స్ వేస్తే బెస్ట్. యాక్చువల్లీ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. బ్యాగ్స్ పిచ్చిదానే నేను. సో చాలా బ్యాగ్స్ కొంటూ ఉంటా. ఇది ఆజియో నుంచి తీసుకున్నా, నాకు చాలా నచ్చింది. ప్రిటీ బ్యాగ్. యాక్చువల్లీ నా బ్యాగ్ కలెక్షన్ ఒకసారి చేస్తా. సో ఇలాంటి బ్యాగ్స్ చాలా ఉన్నాయి. బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 500 రూపీస్. సో నాకేమో కలెక్షన్స్ ఇష్టం, బ్రాండ్ని చూడ నేను లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ ఇష్టం అనమాట. ఏదైనా సమ్ ఎక్స్టెంట్ వరకే యూస్ చేస్తా. బ్రాండ్స్ ఏంటంటే అది చినిగిపోయే వరకు యూస్ చేయాలన్నమాట, దాని ప్రైస్ అంత ఉంటుంది కాబట్టి. ఇది నేను సమ్ ఎక్స్టెంట్ వరకే యూస్ చేస్తాను కాబట్టి 500 ఈజ్ లైక్ వెరీ వర్తి. నాకు చాలా నచ్చింది బ్యాగ్ యాక్చువల్లీ. సో ఇలా స్లిమ్ బ్యాగ్ అనమాట. ఈ అవుట్ఫిట్కి అయితే సెట్ అవుతేప్పుడు వేసుకుందామని పెట్టుకుంటున్నా. ఈ బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి. ఈ లగేజ్ అంతా కాకుండా సపరేట్గా ఇందులో ఓన్లీ నీడెడ్ ఐటమ్స్, ఎక్కువగా ఏదైనా కావాలి అనిపించినప్పుడు ఇందులో పెట్టుకుంటా, ఇందులో ప్యాక్ చేసుకుంటా. ఈ వైట్ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాల్దీవ్స్కి తీసుకొని వెళ్ళేది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా. మ్యాక్సిమం నా బ్యాగ్స్ అన్ని వెస్ట్ సైడ్ నుంచి ఉంటాయి. సో వెస్ట్ సైడ్ బ్యాగ్ ఇది. ప్రిటీ చేసి మినీ సోది. సో ఈ బ్యాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లైక్ సింపుల్. నాకు ఇలాంటి షోల్డర్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. షోల్డర్ అండ్ స్లింగ్ బ్యాగ్స్, చేతిలో పట్టుకునే పర్స్ అలాంటివి నచ్చవు. ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. 4 బ్యాగ్స్ ఏమో తీసుకెళ్తున్నా. నాకు తెలీదు నేను ఏ బ్యాగ్ యూజ్ చేస్తానో అక్కడ. ఇష్టమైన వాళ్ళ బర్త్డే అంటే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. నా బర్త్డే కన్నా వాళ్ళ బర్త్డేకి నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతా. జిప్లాక్ కవర్స్ ఉంటే చాలా బెనిఫిట్. సో ఇవి ఇన్నర్స్, ఇవి 2 ఇలా ప్యాక్ చేసేసుకున్నా. సో బ్యాగ్లో ఎక్కడో అక్కడ మొత్తం కుక్కి పెట్టకుండా సో ఇలా నీట్గా ఇలా జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసుకుంటా ఇన్నర్స్ అయితే. సో గైస్ మోస్ట్లీ ప్యాకింగ్ ఎండ్కి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చాయి. సో దిస్ ఈజ్ ద స్పేస్. ఈ స్పేస్ ఇక్కడ వదిలేసా ఎందుకంటే కొన్ని థింగ్స్ లైక్ డెకరేటివ్ థింగ్స్ పెట్టడానికి, మేకప్ థింగ్స్ కూడా ఏమైనా పెట్టుకుందాం అనేసి అక్కడ స్పేస్ వదిలేసాను అనమాట. సో ఇవన్నీ లైక్
4 to 5 డేస్కి బట్టలు మాత్రమే ఇవి. ఇక్కడ ప్యాకింగ్ వచ్చేసి సో ఈజీగా తీసుకోవడానికి, అంటే దొరకని థింగ్స్ ఉంటాయి కదా, అరే ఇది ఎక్కడ పెట్టాను రా బాబు అని వెతుకుతాం చూడు, అలాంటి థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటా. హెయిర్ యాక్సెసరీస్ అండ్ క్యాప్స్ అన్నీ ఈ బ్యాగ్లో పెట్టిన. సో ఇవి మొత్తం సన్ గ్లాసెస్ సెట్ ఈ ప్లేస్లో పెడతాను అనమాట. సో దిస్ సైడ్. సో ఇది వచ్చేసి పూల్లో వెళ్ళినప్పుడు వేసుకోవడానికి డ్రెస్. సో అంతే. ఇంకా ఇది ఒక స్కార్ఫ్. సో నాకు ఈ స్కార్ఫ్ కలర్ చాలా నచ్చింది, నైస్ వన్. మోస్ట్లీ ప్యాకింగ్ అయిపోతుంది, ఐఎమ్ హ్యాపీ. షూ బ్యాగ్స్ది ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ఇలానే థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో బెస్ట్ ప్రైస్కి వచ్చినాయి. ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, చూపిస్తా. నేను పెట్టుకున్న డ్రెస్సెస్ అన్ని డీటెయిల్స్ ఏం చెప్పలేదు, బికాస్ నేను అక్కడ రిసార్ట్కి వెళ్ళాక అన్ని వేసుకొని చూపిస్తా కదా. సో ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ రోజుకి కింద లింక్ ప్రొవైడ్ చేస్తా, అప్పుడు చూడండి. సో ఈ డ్రెస్ చాలా బాగుంది యాక్చువల్లీ. వావ్, ఫైనల్లీ దీన్ని యూజ్ చేసే టైం వచ్చింది. బికాజ్ ఇది నేను మాల్దీవ్స్లో కొన్నా. మాల్దీవ్స్ తర్వాత ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఐ గెస్ దిస్ టైమ్ ఐ డెఫినెట్లీ యూజ్. నాకు చాలా ఇష్టం ఈ క్యాప్ అంటే. స్కెచర్స్, దీస్ ఆర్ లైక్ మై బ్రాండ్ న్యూ షూ. సో నేను ఏం పెద్ద షూకి ఫ్యాన్ కాదు, చెప్పులు అయితే చాలా కొంటా, బట్ షూస్ ఎక్కువ కొనా. సో యాక్చువల్లీ ఇట్లా బ్రాండ్స్కి కూడా ఫ్యాన్ కాదు నేను. నాకు ఓన్లీ లుక్ వైజ్గా బాగుంది, లైక్ చాలా ట్రెండింగ్గా ఉండే షూ ఉంటే చాలు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 500 రూపీస్ అయినా సరే నేను వాడేస్తాను. సాయికి బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం. సో సాయికి నచ్చి తీసుకున్నాడు. చూడండి నా కొత్త షూస్. సాక్స్ నచ్చినాయి నాకు షూ కన్నా ఎక్కువ. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంత మనీ పెట్టే బదులు లైక్ బ్రాండ్ కాకుండా నార్మల్ అయితే లైక్ 3-4 టైప్స్ వచ్చేవి కదా అని అనిపిస్తుంది అంతే. ఇంకా చాలా బాగున్నాయి. అండ్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్ ఉన్నాయి స్కెచెస్. సో ఫస్ట్ టైం కొన్నా ఇలాంటి బ్రాండ్ షూస్. సో నేను వెస్ట్ సైడ్లో కొంటా. వెస్ట్ సైడ్లో 2000కి వచ్చేస్తాయి కదా, 1500. లైక్ జూడియోలో కూడా 700 షూస్ కూడా చాలా బాగుంటాయి. మొన్నటిదాకా నేను అవే వాడినా. సో సాయికి అవి నచ్చలేవు. సో అందుకే కొత్త షూ ఇప్పించాడు. గ్రే అండ్ పింకిష్ అండ్ బ్లాక్, వైట్, చాలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి ఇందులో. గైస్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పటి వరకు లైక్ అటు సైడ్ మొత్తం డ్రెస్సెస్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు డెకరేటివ్ థింగ్స్ పెట్టుకోబోతున్నా. సో దీస్ ఆల్ థింగ్స్. సో ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళే రిసార్ట్లో నేను డెకరేషన్కి సాయికి తెలియకుండా డెకరేషన్ చేపిద్దామని చెప్పేసి అడిగా. ఇట్స్ లైక్ టూ ఎక్స్పెన్సివ్. 15,000 అన్నారు. లైక్ టెంట్ డెకోర్ చేసి అండ్ బర్త్డే డెకోర్ అదంతా చేసి లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్. నేనే చేసుకోగలుగుతా, దానికి 10,000 పెట్టాలా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ దట్ మచ్ మనీ. ఇంకా వేరే దానికి పెట్టవచ్చు వాల్యుబుల్ థింగ్స్కి అని చెప్పేసి నేనే నా దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ తీసుకెళ్ళి నేనే స్వయంగా డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. మీరు నాది వ్యాలంటైన్స్ డే వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. సో వ్యాలంటైన్స్ డే రోజు కూడా నేను అక్కడ రూమ్ మొత్తం నేనే డెకోర్ చేశాను. గైస్ టైం 4 o'clock అవుతుంది. కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని ఫాస్ట్గా లంచ్ చేసి వచ్చాను. ప్యాకింగ్ అయితే సో బట్టలు పెట్టుకోవడం అయిపోయింది, డెకరేటివ్ థింగ్స్ అయిపోయినాయి, చెప్పులు అయిపోయినాయి. సో ఇప్పుడు కొంచెం మేకప్ థింగ్స్ అండ్ బాత్ థింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ. ఇలాంటి ఒక కవర్ తీసుకున్నా, లైక్ జిప్ ఉండేది. ఇవన్నీ షీట్ మాస్క్ వేసుకొని అలా వెదర్ని ఎంజాయ్ చేయడం ఇష్టం. సో అందుకే తీసుకెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ టూత్ పేస్ట్ అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఇలా పెట్టేసా. అండ్ 2 సోప్స్ కూడా పెట్టుకుంటున్నా. మేము వేరే డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తున్నాం కాబట్టి ఒక సోప్ ఎక్కడైనా మర్చిపోతే ఇంకో సోప్ ఉండిపోతుంది అని చెప్పేసి 2 పెట్టుకుంటున్నాం. అండ్ ఆయిల్, అంటే ఇన్ కేస్ బాగా డ్రై అయిపోయింది అనుకో హెయిర్, ఒకసారి ఆయిల్ పెట్టుకొని నేను హెడ్ బాత్ చేస్తాను అనమాట. 1 week ట్రిప్ కాబట్టి మస్ట్ నీడెడ్. ఇలా టేప్ పెట్టేస్తే ఏంటంటే లైక్ ఎటు ప్లేస్ చేసినా ఇది బయటకైతే అస్సలు రాదు. అయిపోయింది. ఇలాంటి బ్యాగ్ నాకు చాలా నచ్చింది. ఇది నేను అమెజాన్లో ఏదో డ్రెస్ ఆర్డర్ పెడితే ఈ బ్యాగ్ వచ్చింది. సో దానికి ఇది నేను యూజ్ చేసేసా. ఇలా వెట్ వైప్స్.
సో నా వెట్ వైప్స్ ఇందులో కూడా ఉంటాయి అండ్ ఆల్సో నేను బ్యాక్ ప్యాక్ వేసుకుంటా కదా, సో ఆ బ్యాక్ ప్యాక్లో కూడా పెట్టుకుంటా, ఇందులో ఒకటి పెట్టేస్తున్నాం ఫ్రంట్ షోల్డర్. సో ఇది 1 వీక్ ట్రిప్ కాబట్టి నేను ఐబ్రోస్ అయితే నాకు 2 to 3 డేస్లో పెరుగుతాయి. సో అందుకే రేజర్స్ కూడా, సో ఐబ్రోస్ కొంచెం నీట్గా చేసుకోవడానికి రేజర్స్ ఇలా పెట్టేసి. దిస్ ఇస్ మై బ్యాగ్. సో ఇది చాలా క్యూట్గా ప్యాక్ చేసుకున్నా ఇదైతే. సో టైం 4:30 అవుతుంది, 5:30కి మేము స్టార్ట్ అవ్వాలి. సో మ్యాక్సిమం ప్యాకింగ్ అయిపోయింది అండ్ నా యాక్సెసరీస్ కానీ అండ్ మేకప్ థింగ్స్ కూడా పెట్టేశాను. నేను ఒకసారి క్విక్గా అన్నీ చూపిస్తా ఎలా పెట్టుకోబోతున్నా అండ్ ఆల్. సో ఎందుకంటే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి నాకు టైం లేదు. ఇలా ప్యాక్ చేసుకున్నా నా మేకప్ థింగ్స్ మొత్తం ఇలా ప్యాక్ చేసేసాను. సో ఇది నా పర్ఫ్యూమ్ అండ్ ఐ షాడో ప్యాలెట్, ఇది నా మిర్రర్, ఇది డబుల్ టేప్, డ్రెస్సెస్ ఏదైనా డీప్ నెక్ ఉంటే పెట్టుకోవడానికి సేఫ్టీ పర్పస్. ఇక్కడ మొత్తం అన్ని క్లిప్స్, ఈ సెక్షన్లో మొత్తం అన్ని క్లిప్స్ అనమాట. అది షోయో ఇందులో ఓన్లీ క్లిప్స్ అండ్ నెయిల్ పాలిష్ పెట్టినా అండ్ ఇవి లిప్స్టిక్స్, ఫౌండేషన్ అన్నీ ఇందులో పెట్టినా. సో ఇందులో కూడా లిప్స్టిక్స్, సో ఇవి లిప్స్టిక్స్ అండ్ ఇది వాచ్. నాకైతే ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ ప్రిటీ మచ్ లైకింగ్ దిస్. సో ఇలా క్లోజ్ చేసేసి ఇది ఏంటంటే స్టిఫ్ అనమాట. సో ఇక్కడ కూడా నేను బ్రషెస్ పెట్టుకున్నాను, నాకు ఓన్లీ ఈ బ్రషెస్ సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి స్పేస్ ఇచ్చారు. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మచ్ రిక్వైర్డ్ ట్రావెలింగ్ అప్పుడైతే చాలా బెస్ట్ ఇది. సో ఇక్కడ ఇంకా చాలా బ్రషెస్ పడతాయి బట్ ఇవి చాలు నాకు. ఎవ్రీథింగ్ పెట్టేసుకున్నాను లైక్ ఫౌండేషన్, లిప్స్టిక్, సో ఐ హ్యావ్ కన్సీలర్, కాంపాక్ట్, సో మోస్ట్లీ అన్నీ పెట్టేసుకున్నాను. సో కమింగ్ టు జ్యువెలరీ, యాక్సెసరీస్ ఏమో ఇవన్నీ. సో యాక్సెసరీస్ మొత్తం ఇందులో పెట్టుకున్నాను. నాకు ఇలాంటి చైన్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చేస్తాను అప్పుడు నేను చూపిస్తా. సో ఇది వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్న హెయిర్ యాక్సెసరీస్. సో ఇట్లా చిన్న చిన్న జిప్ లాక్స్లో నా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట, అవుట్ఫిట్కి తగ్గట్టు వేసుకుందామని. సో ఇలా ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఒక ఇయర్ రింగ్స్ అనమాట. బ్యాంగిల్స్ ఇక్కడ సైడ్, సో మెనీ థింగ్స్. ఇవి మొత్తం ఓన్లీ హ్యాండ్ బ్యాండ్స్ అండ్ హెయిర్కి కూడా పెట్టుకోవడానికి. ఇవి కొన్ని టిక్ టాక్ పిన్స్ ఇన్సైడ్, కొన్ని కాదు చాలానే తీసుకున్నా యాక్చువల్లీ, మెనీ టిక్ టాక్ పిన్స్. సో పవర్ బ్యాంక్, నాకు మచ్ నీడెడ్ పవర్ బ్యాంక్. సో 2 బెల్ట్స్. ఈ బెల్ట్ వచ్చేసి నేను H&Mలో తీసుకున్నాను, చాలా బాగుంది బెల్ట్. ఇది వచ్చేసి అమెజాన్లో. ఈ బెల్ట్ కూడా చాలా బాగుంటుంది. డోంట్ ఫర్గెట్ టు టేక్ సీజర్. ఇలా డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ లైక్ నార్మల్గా అయినా సరే ఒక సీజర్ పెట్టుకోండి. రెయిన్ కోట్స్, ఇది సాయి రెయిన్ కోట్, ఇది నాది రెయిన్ కోట్. లుక్ ఎట్ దిస్. టడా. చెప్పులకి కవర్ ఉంది, యాక్చువల్లీ కవర్ లేనట్టు కనిపిస్తుంది, కవర్డ్. సో బ్యాగ్కి ఇలాంటి స్పేసెస్లో కవర్స్ పెట్టుకోండి. సో 2 కవర్స్ పెట్టా సేఫ్టీ పర్పస్. ఏదైనా ఎమర్జెన్సీకి ప్లాస్టిక్ కవర్స్ ఆర్ మచ్ నీడెడ్. గైస్ ఫైనల్లీ 5 o'clock అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మొత్తం నా పక్క నుండి నా ప్యాకింగ్ మొత్తం చూసినట్టుంది మీరంతా. అండ్ నా బ్యాక్ ప్యాక్ ఒక్కటి ప్యాక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ బ్యాక్ ప్యాక్లో కూడా, నేను చూపిస్తాను. సో ఐ హ్యావ్ దిస్ బ్యాగ్. సో ఇది మా మాన్సి US నుంచి తీసుకొచ్చింది. కొంచెం పెద్ద బ్యాగ్ ఉంది. సో ఈ బ్యాగ్ ఉంది అండ్ నేను ముందు చూపించా కదా ఈ వైట్ బ్యాగ్ ఉంది. సో నాకు ఈ వైట్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. సో మేబీ ఈ వైట్ బ్యాగ్లో పెట్టుకుంటా థింగ్స్ అన్నీ. ఈ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నా, ఇది నాతో క్యారీ అవుతుంది కాబట్టి ఇందులో ఛార్జర్ లాంటి చిన్న పౌచ్, ఛార్జర్ అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్, బస్లో ఆకలేస్తే తినడానికి, టైంపాస్ అవ్వకపోతే తినడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్. ప్యాకింగ్లో నేను అన్నీ ఇంక్లూడ్ చేసా బట్ మెడికల్కి సంబంధించిన లైక్ ఈనో ప్యాకెట్, లైక్ స్టమక్ పెయిన్, హెడేక్ ట్యాబ్లెట్, సమ్ థింగ్స్ నేను ఇంక్లూడ్ చేయలేదు. సో అవన్నీ సాయి చూసుకుంటాడనమాట. ఈ బ్యాగ్ ఏంటంటే ఈ బ్యాగ్ బస్లో లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బ్యాగ్ నాతోటే ఉంటుంది అనమాట బస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో, ఈ చిన్న బ్యాగ్లో ఏంటంటే అన్నీ సమ్ కార్డ్స్ కానీ కొన్ని మనీ అలా ఉంటాయి. అండ్ ఇది గ్లాసెస్, మాయిశ్చరైజర్, ఇది సన్ స్క్రీన్ ఎప్పుడు నాతోటే ఉండాలన్నమాట అవి 2. అండ్ లిప్ బామ్, లిప్స్టిక్. దిస్ ఈజ్ ద మెయిన్ శానిటైజర్. సో శానిటైజర్ ఎప్పుడు ఇందులోనే పెడతాను. నా ఛార్జర్, సో మాస్క్, మీ ఆరెంజ్ టైంపాస్ కానీ తెచ్చుకున్నాను. ఈ 2 నావి ట్రైపాడ్స్ అనమాట, ఫోన్కి యూస్ చేయడానికి, వ్లాగింగ్కి. సో ఇవి కూడా ఈ బ్యాగ్లోనే ఉంటాయి. సో మొత్తానికి ఈ బుడ్డ బ్యాగ్లో అన్నీ పట్టించేసాను.
సో ఇక్కడ స్పేస్ ఉందని చెప్పేసి కొన్ని టిష్యూస్ పెట్టేసుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ప్యాకింగ్ మొత్తం అయిపోయింది చూడండి. ఆల్ డన్ ఇన్ దిస్ బ్యాగ్. అన్నీ పెట్టేసుకున్నా నీట్గా. ఐఎమ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఈ వ్లాగ్లో ఓన్లీ ప్యాకింగ్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో అసలు మేము ఎలా వెళ్ళబోతున్నాం బస్లో, లైక్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి వేరే ప్లేస్కి ఎలా వెళ్తాం, ఆల్ ది డీటెయిల్స్ కమింగ్ వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ని ఇక్కడ వరకు చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. ఈ బ్యాగ్ చూసి సాయి నవ్వేసి వెళ్ళాడనమాట, ఏంది ఆ బ్యాగ్. ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. సో అందులో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అందులో పెడుతూ ఉంటాను. సో మీరు నన్ను అక్కడ ఫాలో అవుతే నా అప్డేట్స్ అన్నీ అక్కడ కూడా వచ్చేస్తాయి మీకు. అండ్ యా, ఐఎమ్ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్. స్టే ట్యూన్ టు దివ్య వ్లాగ్స్. బై బాయ్.